చూసావా ఈ కార్లన్నీ కోచ్ సినిమాకే. సార్ మీరు చెప్పండి ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? ఛాన్స్ దొరికిన ప్రతిసారి ధోని 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 సిఎస్కే 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 అని రుద్ది పడేశారు మా. హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. సో లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టుగానే ఈరోజు గోట్ మూవీకి వెళ్తున్నాం అనమాట. సో పీవీఆర్ అట్రియంలో బుక్ చేసాం. అండ్ టైం చూడండి ఒకసారి, 4:51 AM అయింది. మీరు అనుకుని కరెక్టే, 5:30 AM షోకి వెళ్తున్నాం అట్రియంలో. సో ఒక అట్మాస్ఫియర్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది అనేది రికార్డ్ చేసి ఈ బ్లాగ్లో చూపిస్తాను. స్టే ట్యూన్. యాజ్ యూజువల్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. తలపతి ఫ్యాన్స్ నెంబర్ 1, నెంబర్ 2. ఇంత వర్షంలో కూడా పొద్దున్న బయటకు వచ్చి సినిమా చూస్తామంటే తలపతి ఫర్ ఏ రీజన్. చూసావా ఈ కార్లన్నీ కోచ్ సినిమాకే. కంపెనీలకి వెళ్తున్నారా, ఐటీ కంపెనీస్ అటు సైడ్. పీవీఆర్ కూడా మారడు గైస్, ఇంకా యాడ్ చేస్తున్నాడు. 5:30 అయిపోయినా కూడా వీఆర్ తలపతి ఫ్యాన్స్. తలపతి తలపతి 5:30 AMకి కూడా అలా నిండిందంటే తలపతి క్రేజ్. సార్ మీరు చెప్పండి ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? ఎలా ఉందండి ఫస్ట్ హాఫ్? తలపతి మీద ప్రేమతో ఎర్లీ మార్నింగ్ 5:30 AMకి వచ్చాను షోకి. ఒక లియో, ఒక మెర్సల్, ఒక బిగిలు, ఒక బీస్ట్, ఇన్ని చూసి చాలా తలపతి అంటే షర్ట్ 2 షర్ట్లు కూడా తెచ్చుకున్నా, చింపేసుకున్నాను. అంత ప్రేమ ఉంది తలపతి మీద. ఫస్ట్ హాఫ్ చూసి చాలా చాలా అప్సెట్ అయ్యాను, కానీ జై తలపతి. ఓకే, అగైన్ సెకండ్ హాఫ్, అగైన్ తలపతి ఫ్యాన్స్. అందరు నవ్వుకుంటున్నారు సినిమా చూసి. మధ్యలో గోడ్ సినిమా జరుగుతున్నప్పుడు ఒక జీన్స్, ఒక వసీకరణ, ఒక లోబో, మధ్యలో బీస్ట్, మధ్యలో సిఎస్కే. వీటన్నిటిలో బెస్ట్ ఏంటంటే తలపర్ రీజన్. యానిమల్ ఫస్ట్ హాఫ్ 1 hour దాకా లియో సినిమా చూసినట్టు ఉంది. అలా కాదురా, క్లైమాక్స్ లో ధోని ఎందుకు అట్లా చూసాడు నాకు ఇప్పటివరకు క్వశ్చన్ మార్క్. ఈ రోజు కన్ఫ్యూజన్ వచ్చేసింది. చాలా ఎగ్రేడ్ కాబట్టి స్పాయిలర్స్, నో స్పాయిలర్స్, బట్ లాగెస్ట్ మూవీ బ్రో. వెరీ డిసప్పాయింటెడ్. దూరం ఉంటే అంత మంచిది. ఒక తలపతి అభిమానిగా చాలా అప్సెట్ అయ్యాను. నేనైతే అభిమాని కాదు, ఇద్దరు వల్ల వచ్చాను. టైం పక్కన ఇద్దరు పక్కన. ఓకే, ఒక 3 గంటల సినిమాలో ఒక 30-45 minutes బాగుంది, చూడొచ్చు. నేను ఇంకెప్పుడు సినిమాకి జై తలపతి. ఏంటంటే ఒక సెకండ్ హాఫ్ లో ఒక అరగంట వరకు తలపతి నటక స్వరూపం, తర్వాత భయంకరం. నటన స్వరూపానికి మీకు ఒక స్టెప్ చూపిస్తాను.
ఇదే నట బేవత్సం. విజిల్ పోడు ఒకసారి చూడండి. సో గైస్ అది ఇప్పుడే సినిమా చూసి అయితే ఇంటికి వచ్చాను అన్నమాట. సో వాట్ ఐ ఫెల్ట్ వాస్ స్ట్రిక్ట్లీ యావరేజ్. అసలు అది బిలో యావరేజ్ అనాలా యావరేజ్ అనాలా కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా వెరీ డీసెంట్గా ఉంది, బాగుంది, మా ఫైట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫస్ట్ 25-30 minutes అలా క్యాట్ అండ్ మౌస్ గేమ్ బాగుంది. తర్వాత నుంచి అంతా కూడా వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ. సో యావరేజ్. ఎండ్ క్రెడిట్స్ మాత్రం ఇంపార్టెంట్. ఈ ఎండ్ క్రెడిట్స్ చూసే మీరు ఇంటికి రావాలి. అది మళ్ళీ చెప్తున్నా, ఎండ్ క్రెడిట్స్ గుర్తుపెట్టుకోండి.